హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసాద్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక ట్రాన్సిస్టర్ తీసుకున్నాము. అది NPN కానీ అలాగే PNPN ట్రాన్సిస్టర్ అయినా కానివ్వండి. నేనైతే NPN ట్రాన్సిస్టర్ BC107 BPN ట్రాన్సిస్టర్ తీసుకుంటున్నాను. దాని యొక్క FT డిటర్మినేషన్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది, అలాగే దాని యొక్క సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలి, అలాగే దాని యొక్క స్టిమ్యులేషన్ ఎలా చేయాలి అని మనం ఈ వీడియోలో చూద్దాం. అంతకుముందు మనం FT అంటే ఏమిటనేది తెలుసుకుందాం. FT అనేది ఒక ఫ్రీక్వెన్సీ. FT C యాంప్లిఫైర్ సర్క్యూట్లో మన లోడ్ సర్క్యూట్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు దానికి ఒక కరెంట్ గెయిన్ అనేది యూనిటీగా ఉంటుంది. దాన్ని మనం FT అంటాము. మనం C యాంప్లిఫైర్ అని అంటున్నాము. C యాంప్లిఫైర్ని దాన్ని ఎలా సర్క్యూట్ డిజైన్ చేస్తారంటే కాంబినేషన్స్ ఆఫ్ రెసిస్టర్స్ అలాగే కెపాసిటర్స్ అలాగే ఒక ట్రాన్సిస్టర్తో మన యొక్క C యాంప్లిఫైర్ అనేది డిజైన్ చేస్తాము. ఆ C యాంప్లిఫైర్స్లో మనకి C ఇన్ అనేది మనం ఉంటుంది. అది C ఇన్ కెపాసిటర్ అనేది మన ఇన్పుట్ సిగ్నల్ నుండి అలాగే మన యొక్క బేస్ యొక్క ట్రాన్సిస్టర్కి టెర్మినల్కి కనెక్ట్ చేయడానికి కోసమని మన C అని ఇన్ అనేది కెపాసిటర్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. నార్మల్గా మన కెపాసిటర్స్ అనేది ఓన్లీ మన DC అనేది బ్లాక్ చేస్తుంది, అలాగే AC అనేది ఎలా చేస్తుంది మన యొక్క కెపాసిటర్స్ అనేది. ఇప్పుడు మనం R1 అలాగే R2 రెసిస్టర్స్ అనేది మనకి కనబడుతున్నాయి. వాటిని మనం పొటెన్షియల్ డివైడర్ బయాస్ అంటాం, అలాగే వోల్టేజ్ డివైడర్ బయాస్ అని కూడా అంటాము. తర్వాత మనం RE అనేది ఉంటాయి రెసిస్టర్ దగ్గర. అంటే టెర్మినల్కి ఒక రెసిస్టర్ అనేది కనెక్ట్ అవుతూ దానికి మనం గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తాము. RE అనేది ఒక స్టెబిలైజేషన్ సర్క్యూట్ అనమాట. అది దానికి ప్యారల్గా మనకి బైపాస్ కెపాసిటర్ అనేది ఉంది. బైపాస్ కెపాసిటర్ అనేది మనకి వోల్టేజ్ డ్రాప్ అనేది తగ్గడం జరుగుతుంది. మన రెసిస్టర్స్ ఎమిటర్ దగ్గర రెసిస్టర్స్ ఉన్నప్పుడు దాని యొక్క వోల్టేజ్ డ్రాప్ని మనకు తగ్గిస్తుంది. దాన్ని అందుకనే మనం ఒక బైపాస్ సర్క్యూట్ అనేది యూజ్ చేస్తున్నాము. అలాగే మనకి కప్లింగ్ కెపాసిటర్స్ అనేవి, కప్లింగ్ కెపాసిటర్ స్టేజ్ యాంప్లిఫైర్ నుండి అలాగే ఇంకొక స్టేజ్ యాంప్లిఫైర్కి కనెక్ట్ చేసేటప్పుడు మన యొక్క కప్లింగ్ కెపాసిటర్ అనేది యూజ్ చేస్తాం. ఈ వీడియోలో మనం FT అంటే ఏంటో చూసాం. అలాగే C యాంప్లిఫైర్లో ఉన్న రెసిస్టర్స్, కెపాసిటర్స్, ట్రాన్సిస్టర్స్లో వాటి వర్కింగ్ ఏదో మనం చూసాము. ఇప్పుడు మనం సర్క్యూట్ని అయితే డిజైన్ చేద్దాం. అంతకుముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. నా యొక్క లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అనేవి మీకు ముందుగా రావడం జరుగుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా మన యొక్క టాపిక్లో అయితే వెళ్ళిపోయి మన యొక్క సర్క్యూట్ని అయితే డిజైన్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మనకు డిస్ప్లే అవుతున్న సర్క్యూట్ ఇప్పుడు FT డిటర్మినేషన్ సర్క్యూట్ మనం తీసుకున్న ట్రాన్సిస్టర్ కి. ఈ సర్క్యూట్ కి కావాల్సిన రిక్వైర్డ్ కాంపోనెంట్స్ అయితే చూద్దాం. ట్రాన్సిస్టర్ BC107 BP ఒకటి కావాలి. రెసిస్టర్స్ 1 k ohm రెసిస్టర్స్, 33 k ohm రెసిస్టర్స్, 3.3 kilo ohm రెసిస్టర్స్, అలాగే 220 ohms రెసిస్టర్స్, 15 ohms రెసిస్టర్స్, 10 kilo ohm రెసిస్టర్స్. వీటన్నిటికీ మనకు ఒకటి కావాలి. అలాగే కెపాసిటర్స్ 10 మైక్రోఫారడ్ కెపాసిటర్స్ 2 కావాలి. 100 మైక్రోఫారడ్ కెపాసిటర్స్ 1 కావాలి. అలాగే ఫంక్షన్ జనరేటర్ CRO 1 కావాలి. గ్రౌండ్ సోర్స్ కంపల్సరీ కావాలి. నెక్స్ట్ మనం సర్క్యూట్ ని డిజైన్ చేద్దాం. అంతకు ముందుగా ఈ సాఫ్ట్వేర్ ని ఎలా డౌన్లోడ్ చేయాలి అలాగే ఎలా ఇన్స్టాల్ చేయాలని డౌట్ గా ఉందా? అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో నా సాఫ్ట్వేర్ వెబ్సైట్ లింక్ అలాగే ఎలా డౌన్లోడ్ చేయాలనే వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి అయితే మీరు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సర్క్యూట్ కి కావాల్సిన రిక్వైర్మెంట్ కాంపోనెంట్స్ డిజైన్ షీట్ మీద ప్లేస్ చేద్దాం. ఇలా ప్లేస్ చేసిన తర్వాత కనెక్షన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ కెపాసిటర్ C1 నెగిటివ్ టెర్మినల్ నుండి ట్రాన్సిస్టర్ బేస్ టెర్మినల్ కి కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ R1 రెసిస్టర్ 1 ఎండ్ నుండి C1 కెపాసిటర్ పాజిటివ్ టెర్మినల్ కి ఇవ్వాలి. అలాగే R5 రెసిస్టర్ 1 ఎండ్ నుండి ట్రాన్సిస్టర్ ఎమిటర్ టెర్మినల్ కి ఇవ్వాలి. అలాగే C3 పాజిటివ్ టెర్మినల్ నుండి ట్రాన్సిస్టర్ ఎమిటర్ టెర్మినల్ కి ఇవ్వాలి. అలాగే R3 అండ్ R2 1 ఎండ్ టెర్మినల్స్ నుండి ట్రాన్సిస్టర్ బేస్ టెర్మినల్ కి ఇవ్వాలి. నెక్స్ట్ ట్రాన్సిస్టర్ కలెక్టర్ టెర్మినల్ నుండి R4 రెసిస్టర్ 1 ఎండ్ కి ఇవ్వాలి. అలాగే అనదర్ ఎండ్ నుండి VCC కి ఇవ్వాలి. అలాగే R2 అనదర్ ఎండ్ నుండి VCC కి ఇవ్వాలి. నెక్స్ట్ C2 పాజిటివ్ టెర్మినల్ నుండి కలెక్టర్ టెర్మినల్ కి ఇవ్వాలి. అలాగే R6 1 ఎండ్ నుండి C2 నెగిటివ్ టెర్మినల్ కి ఇవ్వాలి. నెక్స్ట్ ఫంక్షన్ జనరేటర్ పాజిటివ్ నుండి R1 అనదర్ ఎండ్ కి ఇవ్వాలి. నెక్స్ట్ ఫంక్షన్ జనరేటర్ కామన్ నుండి R3 R5 C3 అనదర్ ఎండ్స్ నుండి R6 అనదర్ ఎండ్ కి కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ CRO పాజిటివ్ నుండి R6 కి ఇవ్వాలి. నెక్స్ట్ CRO కామన్ నుండి గ్రౌండ్ కనెక్ట్ చేయాలి. అలాగే CRO సెకండ్ ఛానల్ లో పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ అయితే ఇన్పుట్ కి కనెక్ట్ చేయాలి. ఎందుకంటే మనకు ఇన్పుట్ వేవ్ ఫామ్ అలాగే అవుట్పుట్ వేవ్ ఫామ్ వేరియేషన్ చూసుకోవడం కోసం. మనకు సెకండ్ ఛానల్ లో పాజిటివ్ టెర్మినల్ కి అయితే వైర్ కలర్ చేంజ్ చేసుకుందాం. ఎందుకంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వేవ్ ఫామ్స్ ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉండటం కోసం. ఇలా అయితే వైర్ కలర్ చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అవుట్పుట్ కి వైర్ కనెక్ట్ చేసిన దానికి నెట్ నేమ్ ని సెట్ చేసుకోవాలి. ఎందుకనేది కూడా నేను చెప్తాను. మనకు ఈ నెట్ నేమ్ అనేది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అప్పుడు యూజ్ అవుతుంది. అక్కడైతే నేను మళ్ళీ ఇంకోసారి అయితే చెప్తాను. నెక్స్ట్ మనం ఫంక్షన్ జనరేటర్ లో అయితే ఇన్పుట్ అయితే సెట్ చేసుకుందాం.
1 kHz అండ్ 25 millivolts 1 పీక్ అయితే మన ఫంక్షన్ జనరేటర్ లో సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్క్యూట్ కి అయితే స్టిమ్యులేట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు ఈ సిఈ యాంప్లిఫైర్ సిగ్నల్ లో సిఈ యాంప్లిఫైర్ యొక్క అవుట్పుట్ అనేది ఇన్పుట్ కి 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అనేది అవుతుంది. ఇలా అవటం అనేది మనం థియరిటికల్ గా అయితే చూసాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా కూడా మన ఈ సాఫ్ట్వేర్ లో కూడా మనం చూడవచ్చు. నా నెక్స్ట్ వీడియోలో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, అలాగే ఎలా బ్యాండ్ విడ్త్ క్యాలిక్యులేషన్ చేయాలనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్.